2024 మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధ. కన్యా మిథున రాశులకు బుధుడు అధిపతి. ఈ బుధుడు దశమంలో ఉన్నాడు, చాలా బాగున్నాడు. అట్లాగే కుజుడు బాగున్నాడు. ఏకాదశంలో శుక్రుడు బాగున్నాడు. అంటే బుధుడు, కుజుడు, శుక్రుడు 3 గ్రహాలే బాగున్నాయి. బాగుండని గ్రహాలు శని, రాహువు, రవి, కేతువు, గురువు. ఈ గ్రహాలు 5 గ్రహాలు బాగాలేవు. ఉన్న గ్రహాల్లో 5 గ్రహాలు బాగాలేవు. ఈ మిథున రాశి ఎట్లా వచ్చింది? మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిసి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఏమిటో మనం చెప్పుకుందాం. ఈ మిథున రాశికి కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నారు. అయితే సరిగా చెప్పాలి అంటే మనకు ఈ సంవత్సరం అంతా కూడా సమస్యలతో కూడుకొని ఉంటుంది. సమస్యలు ఉన్నాయి అని మనం ఏమి పని చేయకుండా మానుకోలేము. సమస్యలు ఉన్నాయి కానీ అన్నం తింటాం మానేయం. మనం చేసే వృత్తి, మనం చేసే పని, మనం చేసే సంపాదన అన్నీ ఉండాల్సిందే. కాబట్టి జాగ్రత్త చాలా అవసరం. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి కుజుడు వల్ల మరి భూమి, వ్యవసాయం చేసేవాళ్ళకి బాగుంటుంది. అనారోగ్యం ఉన్నవాళ్ళ అనారోగ్యం పోయి ఆరోగ్యం బాగుంటుంది. బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు వల్ల ఇల్లు, భార్య, పిల్లలు, కుటుంబం అంతా బాగుంటారు. అయితే బాగుండేది ఏమిటా అంటే శని. ఇనుముకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళు, మోటార్ ఫీల్డ్ వాళ్ళు, గురువు విద్య చదువుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళేటువంటి వాళ్ళు, చదువుకునే చోట చదువు సాగదు, ఉద్యోగం చేసే చోట పరాయ వాళ్ళ చేత సమస్యలు పరాయ వాళ్ళ వల్ల వస్తుంటాయి. ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని కావాలి. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి. ఇట్లా చేసినందువల్ల కొంత మంచి ఫలితం వస్తుంది. అయితే ప్రతివాడు కూడా ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి? ప్రతివాళ్ళకి ఒక ఇష్ట దైవం ఉన్నాడు. ఏ మతానికి సంబంధించిన దైవం ఆ మతానికి ఉన్నాడు. అయితే హిందూ మతంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక్కళ్ళు ఒక్కొక్క దేవతను పూజ చేస్తారు. అయితే చాలామంది మీకు ఇంతమంది దేవుళ్ళు ఏందయ్యా, ముస్లింలు ఏమో అల్లాహ్ ఒకడే ఉన్నాడన్నారు, క్రిస్టియన్స్ ఏమో క్రీస్తు ఒకడే ఉన్నాడన్నారు, మీకు ఇంతమంది దేవతలు ఏందని అడిగేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకు అందరూ దేవుళ్ళే. ప్రతి రాశి జీవరాశి దేవుడే, ప్రతి వ్యక్తి జీవుడే. ఒక ప్రాణం ఉండి కదిలేటువంటి ప్రతి వాళ్ళని దైవస్వరూపంగా చుట్టమే హిందూ మతం యొక్క లక్షణం. అందువల్ల గుడ్డని వేసేవాడు మనకు దేవుడే, వ్యవసాయం చేసేవాడు దేవుడే, మరి అన్నం పెట్టే తల్లి దేవుడే, పోషించే తండ్రి దేవుడే. అందరూ దైవంగా చూడటమే హిందూ మతం యొక్క ధర్మం. తన పారా భేదం లేదు. తనెట్టా ఉన్నాడో పరావాడు కూడా అట్టా ఉండాలనే కోరికతోటి అందరూ నీ దేవుళ్ళుగా పూజ చేస్తున్నావు. పావుని పూజ చేస్తున్నావు, చెట్టుని పూజ చేస్తున్నావు, పుట్టని పూజ చేస్తున్నావు. కొంతమంది అంటారు మీరంతా పిచ్చివాళ్ళయ్యా, చెట్టుకు పూజ చేస్తారండి, విషసర్పం పావుని పూజ చేస్తారండి, అమ్మవారి వాహనం సింహం కదా, సింహాన్ని పూజ చేస్తారు. ఏంటంటే ప్రతి జీవరాశికి ఒక ధర్మం అంటూ ఉంది. మరి సర్పాలు ఎవరైనా ధనం దాచిపెట్టే వాటికి కాపలా కాస్తున్నాయి. ఎవరికి చేరాలో చేరేంత వరకు అవి కాపలా కాస్తాయి. ప్రతి దేవుడికి కూడా పడిగబట్టి ఉంటున్నాయి సర్పాలు. రెండో దైవం సర్పం. మన హిందూ మతం యొక్క ధర్మం ఏంటంటే పర మతాన్ని, పర వ్యక్తిని ద్వేషించే మనస్తత్వం కాదు, అందరినీ మంచిగా చూసే మనస్తత్వమే దైవం. మనల్ని విమర్శించే వాళ్ళను మనం విమర్శించే మనస్తత్వం లేకపోవటమే
ఇది దైవ తత్వం, హిందూ మతం యొక్క తత్వం. అందువల్ల చాలామంది చాలా రకాలుగా విమర్శలకు లోను కావాల్సొస్తుంది. కానీ ఎన్ని సమస్యలున్నా మనం బాగుండాలి అంటే ఇప్పుడు చెప్పాను చూసారా? శని, రాహువు, రవి, గురువు, కేతువు. ఈ గ్రహాలకు పూజ చేయించుకోండి. ఇంకేదైనా సమస్యలుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చెబుతాము. జాతకం చెప్పటానికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము లేకపోతే అరిచేతులు ఫోటో తీసి వాట్సాప్‌లో పెట్టి మీ హస్త సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? చెడుని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే కంటికి తగిలే పుల్లని కనిపెట్టి చూడమని. రోడ్డున వెళ్తూ ఉంటాం, చెట్టు పెరుగుతుంది. ఆ చెట్టు కొమ్మలు పక్కకొస్తాయి. మనం గబగబా పరిగెత్తామనుకోండి, ఆ చెట్టు కొమ్మ పుల్లొచ్చి కంటికి తగిలితే కన్ను పోతుంది. మరి రోడ్డున పైన దృష్టి పోతే చెట్టు చూడకపోతే ఎట్లా? అట్లాగే చెడుని ఎప్పుడు కూడా తప్పించుకునేటువంటి మార్గం చూసుకోవటం మంచిది. మంచి ఎప్పుడు మనం కావాలన్నా వస్తుంది, వద్దన్నా వస్తుంది. చెడుకి దూరంగా ఉండాలి, మంచికి దగ్గరగా ఉండాలి. మంచి ఎప్పుడు చేయటం మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నా, 5 గ్రహాలు బాగాలేవు. ఈ 5 గ్రహాలకు పూజ చేయించుకోండి. ఇంకా మీకు కావాలంటే మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.